జూన్లో వస్తుంది, డిసెంబర్లో వస్తుంది. రేపు పొద్దున ఇది పోస్ట్ పోన్ చేసినామని అనుకుందాం. మళ్ళీ స్థానిక ఎన్నికలు వచ్చి ఏదైనా అడ్డంబడి దాటినాయి అనుకోండి, మళ్ళీ కొత్త డేట్ వస్తుంది, వాళ్ళు కూడా ఇదే పెడతారు కదా, మాకు కూడా సమయం మరి పంచాయతీ పడితే కాదు. రైట్, ఓకే. రాకేష్ చెప్పండి సార్. స్పష్టంగా నేను ఒకటే అడుగుతున్నా సార్, ఈరోజు మీ ద్వారా వెంకటకృష్ణ గారి ద్వారా ఏబిఎన్ ద్వారా నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, నిజంగా మీరు ఉద్యోగాలు అమ్ముకోకపోతే నేనేమంటున్నా అంటే, మీరు ఏదైతే ఉద్యోగాలలో వన్ మినిట్ అన్న మేము చెప్పని మీరు ఏమేమి అనుకుంటున్నారో ఇప్పటివరకు ఏడబ్ల్యూసీ ఇయ్యలే, అది ఏఈసీ ఇయ్యలే, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇయ్యలే, ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి, మీరు ఎట్లా అమ్ముకుంటారో చెప్తే అన్న 1 మినిట్ ఎందుకు తొందర పడుతున్నాం సార్. నేను ఒకటి అడుగుతున్నా సార్, అక్కడ కూర్చున్నటువంటి పోరెడ్డి కిషోర్ గారు కూడా సివిల్ సర్వీసెస్ రాశారు సార్. సార్ జనరల్ గా ఓసీకి కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది సార్, అంటే ఓపెన్ లో కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. ఓసీ మీన్స్ అప్పర్ కాస్ట్ కాదు సార్, ఓపెన్ కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది సార్ 50%. తర్వాత బీసీఏ కట్ ఆఫ్ మార్క్, బీసీబీ కట్ ఆఫ్ మార్క్, బీసీసీ కట్ ఆఫ్ మార్క్ అన్నిటికీ ఉంటాయి సార్. ఆ కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే వికలాంగులకు చెప్పిన మిత్రుడు వాళ్ళందరూ కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి సార్. 33% ఉమెన్ కట్ ఆఫ్ మార్క్ కూడా సపరేట్ ఉంటుంది సార్. ఒకవేళ ఓపెన్ లో ఉండి అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చినా కానీ ఆమె 33% లో కవర్ అయితే, ఓపెన్ లో ఉన్న అమ్మాయికి కట్ ఆఫ్ మార్కు ఓపెన్ లో ఉన్న అబ్బాయి కంటే తక్కువ మార్కులు వచ్చినా ఇంక్లూడ్ అవుతారు సార్. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ డిక్లేర్ చేయకుండా, క్యాస్ట్ రిజర్వేషన్లలో ఎవరికి ఎంత కట్ ఆఫ్ డిక్లేర్ చేయకుండా, జోనల్ డిక్లరేషన్ చేయకుండా ఏదైతే వీళ్ళు చేసినటువంటి, ఒకవేళ నిజంగానే రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అయితే లోపభూయిష్టంగా ఈ ఉన్నటువంటి సెలక్షన్ జరిగింది అనేది ఇక్కడ సుస్పష్టం సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ నిజంగానే మీరు స్పష్టంగా చేసి ఉంటే మరి కట్ ఆఫ్ మార్క్స్ ఇంతవరకు ఎందుకు డిక్లేర్ చేయలేదు, ఓన్లీ కీనే డిక్లేర్ చేశారు. నెంబర్ 2. నెంబర్ 3, కోదండరామ్ గారు, హరగోపాల్ గారు ఏదైతే సంపూర్ణంగా గతంలో ఏదైతే వాళ్ళు ఏదైతే అడిగిర్రో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం అడిగిర్రు, ఎందుకు పోస్ట్ పోన్ చేయమని అడిగిర్రు, వాళ్ళకి అక్కడ లాజిక్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిందని అనుకోవచ్చు కదా. మీరు ప్రపోజ్ చేసినటువంటి సార్ నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఇలా కోదండరామ్ గారికి, హరగోపాల్ గారికి, కాబట్టి వాళ్ళు అక్కడికి పోయారు. నేనేమంటానంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గాలికి మాట్లాడితే గాలికి మాట్లాడింది సార్. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు హరగోపాల్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే మేము ప్రతిపక్షంగా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాం తప్పితే మేమేం వాళ్ళని ధర్నా చేయమని ప్రోత్సహించట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఈ రోజు వాళ్ళకి కనీసం టెట్కు డిఎస్సికి మధ్యలో ఆ సబ్జెక్ట్ వచ్చింది కానీ ఒక నా డౌట్ ఒకటే అడుగుతున్నా రాకేష్. టెట్ కు డిఎస్సికి, తర్వాత గ్రూప్స్ కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ ఉండాలి అనేది ఆ డిమాండ్ తో వస్తుంది. అది ఓకే, అది అర్థమైపోయింది. ఇక్కడ మీరు ఏమంటున్నారంటే, ఆ ఉద్యమం చేస్తున్న అభ్యర్థులు వాళ్ళు ఒక అపోజిషన్ పార్టీగా మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నామని మీరు అంటున్నారు. మరి అదే బీజేపీ దగ్గరికి ఎందుకు పోలేదు? బీజేపీ అది కూడా మరి సార్ మీకు ఒక మాట చెప్తున్నాను సార్. ఈ రోజు మీరు అడిగినటువంటి మాట ఎంత సుస్పష్టం అంటే, నీట్ గురించి మేము ధర్నా చేశాం, కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నా చేశాం, అందరు కలిసే చేసినారు, అందరం చేస్తున్నాం. అదే విధంగా ఏబీపీ కూడా దీనికి మద్దతు ఇస్తుంది సార్. ఏబీపీ బీజేవైఎం కూడా దీనికి మద్దతు ఇస్తుంది. బట్ మేమేమంటున్నాం అంటే, మేము డైరెక్ట్ గా ఎందుకంటే నీట్ ప్రాబ్లం లో ఉన్నారు కదా సార్, కాబట్టి వాళ్ళు అంత స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనలేకపోతున్నారు. అంటే ఉస్మానియాలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎట్లుంటుందో, కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎట్లుంటుందో, ఏబీపీ కూడా అట్లే ఉంటది. దేనివల్ల దానికే ఉంటారు మిత్రమా. కాబట్టి అంటే ఒకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే వాళ్ళు చేసే ఉద్యమం జనైన్ కాదని నేను అనడం లేదు, కానీ ముఖ్యమంత్రి అలాంటి అలిగేషన్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. కోచింగ్ సెంటర్